తెలుగుదేశం పార్టీ నాయకులు సోదరులు నన్నూరి నరసిరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. గౌరవనీయులైనటువంటి సభాధ్యక్షులు, కాబోయే ఎమ్మెల్యే ఎర్రపతినేని సీనన్న గారికి, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి అన్న గారికి, వేదికపై ఉన్నటువంటి అఖిరథ మహారాజులందరికీ పసుపు జెండాల చేత, పచ్చడి తోరణాల చేత, బాజా భజంత్రుల చేత, బాణ సంచాల చేత, నింగినంటే నినాదాల చేత గురజాల మొత్తం పసుపుమయమైనటువంటి పరిస్థితి చూశాం. ఇవాళ నామినేషన్ వేస్తున్నామని తెలుసుకొని కుగ్రామాల నుంచి, గ్రామాల గడపల నుంచి, తండాల నుంచి, తాలూకాల నుంచి, హైవేల నుంచి, బైపాస్ల నుంచి, బండ్ల బాటల నుంచి, బస్సు రూట్ల నుంచి పసుపు జెండాలతో పయనమై వచ్చి గురజాల గడ్డ తెలుగుదేశం పార్టీకి అడ్డాన్ని నిరూపించినటువంటి చరిత్ర మీది అని సందర్భంగా మనం చేస్తున్నాం. ఎన్నికలు అయ్యే వరకు ఇంటిపై జెండా, ఒంటిపై కండువా, దినమంతా ఉండాలి, జనమంతా చూడాలి, ఊరూరు తిరగాలి, గొంతెత్తి చెప్పాలి, వచ్చేది మన ప్రభుత్వమే అని సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకనే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఓటేయాలన్నా, జగన్మోహన్ రెడ్డికి ఓటేయాలంటే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన చంద్రబాబు నాయుడు గారు, 15 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు ఇప్పటికీ హెరిటేజ్ పాలు అమ్ముకుంటుండు. 5 సంవత్సరాల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి టోటల్ పరిపాలన అమ్ముకున్నటువంటి చరిత్ర అతనిది అని సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకనే సోదరులారా, మనమందరం కూడా ఆలోచించవలసినటువంటి సమయం ఆసన్నమైంది అని సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకనే మనం అందరం కూడా ఉదయం నుంచి రాత్రి వరకు ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం, ప్రతి క్షణం తెలుగుదేశం పార్టీ జెండా కోసం పనిచేయాలని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఇవాళ మన ప్రధానంగా విషయాలు చూడాలి. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసేటప్పుడు ఆయన పాదయాత్ర అద్భుతంగా చేసిండు. పాదయాత్ర చేసేటప్పుడు నెత్తికి చేతులు పెట్టిండు, నుదుటికి ముద్దులు పెట్టిండు, చెంపకి చెంపలు పెట్టిండు, దౌడకు గంధం పెట్టిండు, ఈపుల చేతులు పెట్టిండు. అది ముద్దుల పోట గుద్దుల పోట నడిపించిండు. అవాళ ముద్దులు పెట్టిండు, ఇవాళ గుద్దులు మొదలు పెట్టిండా లేదా అని చాలా సూటిగా అడుగుతున్నా. ఆ ముద్దుల టైంలో కరోనా వచ్చి ఉంటే మనం అంతా పోయేటోళ్ళము అని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నాం. మా మహిళల అక్కలు అందరూ కూడా ఒక్క అవకాశం అని చెప్పిండు, ఒక్క అవకాశం అని అడిగిండు. ఒక్క అవకాశం ఇచ్చిన పాపానికి ఇంట్లో వెలుగువాయ్, బడిలో తెలుగువాయ్, నదిలో ఇసుకవాయ్, గుడిలో విగ్రహాలు వాయ్, నేరాల మయమైపాయ్, ఘోరాలు జరిగిపాయ్, తల్లికి గౌరవాధ్యక్ష పదవి వాయ్, కాపుల రిజర్వేషన్లు వాయ్, చెల్లికి ఆస్తులు వాయ్, బాబాయ్ పైకి వాయే, బాబు జైలుకు వాయేనా లేదా అని సందర్భంగా మనం చేస్తున్నాం. 130 సార్లు బటన్ నొక్కాను, నాకొక్కసారి నొక్కమని చెప్తుండు. 130 సార్లు జనానికి బటన్ నొక్కినావు, మా అయ్య గొంతు నొక్కినామని వాళ్ళ చెల్లె తిరుగుతుందా లేదా అని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నా. అందుకనే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రం మొత్తం నేరమయమైపోయినటువంటి పరిస్థితి ఉంది. జంగా కృష్ణమూర్తి గారు కానీ, ఎర్రపతినేని సీనన్న కానీ 20 సంవత్సరాలుగా ప్రతి ఊర్లో రోడ్లు, రవాణా, త్రాగునీరు, సాగునీరు, ట్రాన్స్ఫార్మర్లు, సబ్ స్టేషన్లు, పాఠశాలలు, ప్రాణికోడలు, శాలికారులు, దవకాలు ఏర్పాటు చేసే చరిత్ర వీరిని. కాసు మహేష్ రెడ్డి బెదిరించిండు, ఇప్పుడు కాసులు ఇస్తాను మభ్యపెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. నోట్లతో వచ్చే కాసు నిన్ను ఓట్లతో కొడతాము అని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నా. అందుకనే సోదరులారా, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం అప్రమయం, రాష్ట్రం మొత్తం అప్రమయమైపోయినటువంటి పరిస్థితి మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. అప్పులు పెరిగిపోతున్నాయి. ఇవాళ వైకాపా నాయకుల ఆస్తులు పెరిగిపోతున్నాయి. గుడి భూములు, బడి భూములు, అసైన్డ్ భూములు, పొరంబోకు భూములు ఇవాళ దండుకుంటున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి రాష్ట్రంలో నెలకొన్నది. అందుకనే జగన్మోహన్ రెడ్డి గ్రామాలకు పోయిన తర్వాత వైకాపా లీడర్లకు పైకెళ్ళి ఆదేశం వచ్చిందంట.
ఏది అడిగినా జనం తెలుగుదేశం వాళ్ళు కూటమి సభ్యులు సహకరిస్తలేరని చెప్పమని చెప్పిందంట ఓ లీడరు. ఆయన ఆ వైకాపా లీడరు గ్రామంలో కూర్చొని అందరికీ చెప్తున్నాడు, ఎవరు ఏది అడిగినా మనకు తెలుగుదేశం, జనసేన, బీజేపీ సహకరిస్తలేరు అని చెప్దామని. ఆయన కూతురుకు పెళ్ళై 2 సంవత్సరాలు అయిందంట. పాపం పిల్లలు అవుతలేదని వాళ్ళ ఆవిడ డాక్టర్ కాడికి తీసుకుపోయి ఇంటికి వచ్చిందంట. ఏమండి మన కూతురుకు పిల్లలు కారంట అంటే, పిచ్చిదానంట చెప్పకే, తెలుగుదేశం, జనసేన, బీజేపీలు సహకరిస్తలేరు, మన పిల్లకు పిల్లలు అయితే లేరు అని చెప్పేటువంటి పరిస్థితి ఉందా లేదా అని చాలా స్పష్టంగా అడుగుతుంది. అందుకనే మహేష్ రెడ్డికి పక్క నియోజకవర్గం నాయకుడు అడిగిందంట, ఏమన్నా మహేష్ అన్న, మా కాడ పరిస్థితి చాలా దారుణంగా ఉంది, రోడ్లేసి దంచినట్టు దంచుతున్నాడు మా వాడు, నేనేం చేయాలరా అంటే మహేష్ రెడ్డి చెప్పిండంట, నీదన్నా నయం రా, ఒక దిక్కు దంచుతుండు, నన్ను జంగా గారు, ఎరపతినేని గారు డోలు వాయించినట్టు 2 దిక్కులు వాయిస్తున్నారు, నేను వంది చెప్పుకోవాలనేటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా ఉంది. అందుకనే మనం అందరం కూడా ఆలోచించవలసినటువంటి సమయం ఆసన్నమైంది అని ఈ సందర్భంగా చెప్తున్నా. మా అక్కలందరికీ చెప్పిండు ఎన్నికల ముందు, అమ్మ ధరలు తగ్గిస్తానని చెప్పిండు. ఇప్పటికి 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిండు, 3 సార్లు ఆర్టీ ఛార్జీలు పెంచిండు, లిక్కర్ ధర పెంచిండు, గ్యాస్ ధర పెంచిండు, రిజిస్ట్రేషన్ వాల్యూ పెంచిండు, చెత్త మీద పన్నేసిండు, మన ముఖం మీద మన్నేసిండా లేదా అని చెప్తున్నా. అందుకనే ఉప్పుకు పెరిగే, పప్పుకు పెరిగే, ఆలుగడ్డ పెరిగే, ఉల్లిగడ్డ పెరిగే, ధరలు ఆకాశాన్ని పోయి పబ్లిక్ పాతాలని పోతున్నటువంటి పరిస్థితి ఉందా లేదా అని చాలా స్పష్టంగా అడుగుతున్నా. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రజలు ఉద్యమాలు చేయకుండా జనం మధ్యకు వస్తే జీవో నెంబర్ 1 తీసుకొచ్చారు. ఎవరు కూడా జనం రోడ్డు మీదకి రాకుండా, మీడియాలో రాకుండా, ఈటీవీ, మా టీవీ, జీటీవీ, స్టార్ టీవీ, ఉదయం, మధ్యాహ్నం, వార్త, ప్రభ, క్రానికల్, ఎక్స్ప్రెస్, ఏపీ టైమ్, జీపీ టైమ్ ఎందులో కూడా రాయొద్దని 2430 జీవో తీసుకొచ్చి ఇవాళ నిర్బంధాలు విస్తరిస్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అందుకనే మనం అందరం కూడా ఆలోచించవలసినటువంటి పరిస్థితి అర్థమైంది. సోదరులారా, కొన్ని విషయాలు మాట్లాడతా, పైన ఎండ కింద మండ కడుపులో కాలుతుంటే మీకు కొన్ని విషయాలకు చెప్పి మరిన్ని మీటింగులు ఉన్నది కాబట్టి చెప్తున్నాను. ఇవాళ మీటింగుల ముందుకు వస్తే నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా దళితులు, నా బీసీలు అని మాట్లాడేటువంటి జగన్మోహన్ రెడ్డి నీ గురించి చెప్పవలసినటువంటి అవసరం ఉంది. 66 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో 18 మంది ముఖ్యమంత్రులు 3 లక్షల కోట్ల అప్పు చేస్తే ఇవాళ 8 లక్షల కోట్లకు పైగా అప్పు చేసినటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన 126 పథకాలని రద్దు చేసినటువంటి చరిత్ర ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఉంది. అన్నా క్యాంటీన్లు రద్దు చేసిండు, నిరుద్యోగ భృతి రద్దు చేసిండు, ఇవాళ పెళ్లి కానుకలు రద్దు చేసిండు, పండుగ కానుకలు రద్దు చేసిండు, ఇవాళ అన్ని 126 పథకాలు రద్దు చేసినటువంటి చరిత్ర ఉంది. అందుకనే కమ్మరి, కుమ్మరి, చాకలి, మంగలి